ఈ సాహిత్యపు లోతుల్ని వాళ్ళలో ప్రవేశపెడుతూ ఉంటారు. అటువంటి ఉత్తమ సేవ, తన జీవితం ఆ సేవలో అంకితం చేసినటువంటి పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు ఈరోజు ముఖ్య అతిథిగా రావటం అంటే, ముఖ్యంగా వాణి నిలయం సంయుక్త గారు ఎంత అదృష్టవంతులో, ఈరోజు వారి చేతుల మీదుగా పురస్కారం అందుకోబోతున్న వేదవతి భాగవతారిణి గారు కూడా అంతే అదృష్టవంతులు. ఫోన్లో ఎంతో ఆనందంతో నిజమా మేడం వస్తున్నారా, ఎప్పుడు వారి ముందు ప్రదర్శించే అవకాశం రాలా, ఇప్పుడు ఇన్నాళ్ళకి ఆ మహాతల్లిని చూసే అవకాశం అనేది వారు చాలా నాతో పంచుకున్నారు. మరి అలాగే ఇటు పక్కన కేఎం రాధాకృష్ణ గారు ఉన్నారు. వాల్యూ ఓరియంటెడ్ మ్యూజిక్ ఇప్పుడే కాదు, ఒక 25 ఏళ్ళ 50 ఏళ్ల తర్వాత కూడా ఆ గోదావరి పాటలు విన్నా, ఆ చందమామ పాటలు విన్నా, ఆనంద పాటలు విన్నా, ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ మన తెలుగుకి చాలా అవసరం. ఎందుకంటే తెలుగు భాషకే తెగులు పట్టుతున్న ప్రస్తుత తరుణంలో చక్కటి తెలుగుదనం నిండిన కమ్మటి పాటల్ని ఇచ్చేటువంటి వారే లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడ రాజీ పడని ధోరణి ఉంది. కాబట్టి తక్కువ సినిమాలు క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది. వారు మరిన్ని సినిమాలు, మరింత మంచి సంగీతం అందించి ఈ తెలుగు రాష్ట్రాలని, తెలుగుతనాన్ని సుసంపన్నం చేయాలని కోరుకుంటూ, వారు ఈరోజు ప్రత్యేక అతిథిగా రావటం, మరి వారికి ఎన్ని ఇష్టము, లేకపోతే వచ్చి మొత్తం చూశారు, నన్ను ఫాలోఅప్ చేస్తున్నారు, కరెక్ట్గా ఎన్నింటికి బిగిన్ చేస్తారు మేడం అని. మరి వారు కరెక్ట్ ప్రారంభించే సమయానికి ఇద్దరు మా వ్యక్తులు కూడా, అటు పద్మశ్రీ శోభారాజు గారు, ఇటు రాధాకృష్ణ గారు వచ్చేసి కూర్చున్నారు. మీరు చూసారో లేదో, వచ్చి మొత్తం చూశారు. ఏదో వచ్చాం టైంకి ఫోటోకి ఏదో అలా సత్కరిస్తాం వెళ్తాం అన్నట్లు కాకుండా, ఆ డివోషన్ అనేది ఉంటేనే అవన్నీ సాధ్యం. మొత్తం అలా కూర్చొని అవన్నీ చూసి వాళ్ళని అభినందించడం అనేది. అలాగే జయలలిత గారు దాదాపు 700-800 సినిమాల్లో నటించినటువంటి కళాకారిణి, చక్కటి శాస్త్రీయ నృత్యకారిణి. చర్లా సిస్టర్స్ పేరుతో అటు కోస్తా జిల్లాలో మొత్తం కూడా వారి సిస్టరు కొన్ని వేల ప్రదర్శనలు క్లాసికల్ డ్యాన్స్లో ఇచ్చి, అక్కడ నుండి సినిమాల్లోకి వెళ్ళటం, సినిమాల్లో అటు హాస్య పాత్రలు, వ్యాంప్ పాత్రలు, వచ్చిన ప్రతి పాత్ర చేసి మనకంటే ఇతర కేరళ అటున ఉత్తమ నటిగా అనేక అవార్డులు కూడా అందుకున్నారు. వివిధ భాషల్లో నటించి తర్వాత సేవాగుణం తన ఒంటి నిండా నింపుకొని, ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రీసెంట్గా ఒకటి చెప్తా. అంటే తను స్పందించే హృదయం. ఒక డైరెక్టర్ ఉన్నారు వంశీ గారు అని, మనకి సితార, ఆలాపన, అన్వేషణ ఎన్నో గొప్ప సినిమాలు తీసినటువంటి డైరెక్టర్. ఆ డైరెక్టర్ గారి శ్రీమతికి 2 కిడ్నీస్ ఫెయిల్ అయితే, వారు డయాలసిస్లో ఉంటే ఏమిటి పరిస్థితి తెలియని పరిస్థితి ఉంటే, ఆ వంశీ గారు కూడా అంతే. ఆయన ఒక లోకంలో ఉంటుంటారు. ఆయన ఏదో తోచింది ఏమైనా వైద్యం వెళ్తావా హాస్పిటల్కి అంటారు, కానీ మనిషి కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ కిడ్నీస్ అంటే ఎంత సీరియస్ ఇష్యూ అది. అలాంటి ఒక పరిస్థితులు ఏం చేయాలన్నప్పుడు ఈ వంశీ గారు ఇంతే అని తన కుటుంబ సభ్యురాల్లాగా పూనుకొని జయలలిత గారు బయలుదేరి రమణాచారి గారిని కలవటం, వరప్రసాద్ రెడ్డి గారిని కలవటం, అందరినీ కలిసి అయ్యా ఇలా ఉంది, మనకి ఇన్ని మంచి సినిమాలు తీసినటువంటి వంశీ గారి శ్రీమతి గారి పరిస్థితి ఇది ఉందంటే, మరి వరప్రసాద్ రెడ్డి గారు వెంటనే స్పందించుకుంటూ చేయటం, రమణాచారి గారు వెంటనే పలానా డాక్టర్స్కి అడ్రస్ చేయటం, అలాగే మన ఇలా ఒక చక్కటి మంచి మనుషుల మధ్య ఈ కార్యక్రమం జరగటం, ఈ సభ జరగటం అనేది చాలా ఆనందంగా అనిపిస్తూ, మరి ముందుగా వారికి అవార్డు బహుకరణ కార్యక్రమం పూర్తి చేసి అందరూ కూడా 2 ముక్కలు స్పందిద్దామని అనుకుంటున్నాము. ముందుగా వేదవతి భాగవతారిణి గారికి సత్కార కార్యక్రమం, అవార్డు బహుకరణ పెద్దలు శోభారాజు గారు, రాధాకృష్ణ గారు, జయలలిత గారి చేతుల మీదుగా సంయుక్తగా నిర్వహించవచ్చు. దత్తు
ప్రమిదిని ఇంకొద్దిగా యువతలకి పెట్టి వెనక్కి పెట్టి లాగు. ఇద్దరు మేడం గారు కిందికి పెట్టండి. రైట్. సంయుక్త గారు, సంయుక్త మేడం. ముందుగా జయలలిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. హలో సభాయ నమః. వేదిక మీద ఉన్న పెద్దలకు, విచ్చేసిన ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలులు సమర్పించుకుంటూ ఏం మాట్లాడాలి ఆ శక్తి స్వరూపుని గురించి. సంజయ్కి ఎలాగ మాటలు రాలేదో, ఎక్కడ కృష్ణరాయబారంలో ఆ సభలో ఉండి వాళ్ళందరినీ చూస్తున్నట్టే ఉంది. ఆవిడ చెప్తుంటే నవరసాలు చిలకరించారు ఆవిడ. అసలు ఆవిడని ఏమనాలి? నట్ట సామ్రాజ్ఞి, వేదవతి, భాగవతారిణి, ప్రఖ్యాత హరికథా కళాకారిణి, ఎన్ని బిరుదులు ఇచ్చినా ఆవిడికి తక్కువే. ఏడిపించారు, నవ్వించారు. అసలు ఆనందంతో నిజంగా ఇంకాసేపు ఉంటే బాగుండే అని అనిపించేలాగా అంత హృదయం పులకరించింది. నిజంగా నా అదృష్టం. ఎప్పుడు సంజయ్ ప్రోగ్రామ్స్కి పిలిచినా చాలా వరకు మిస్ అవుతూ ఉంటాను, ఏదో ఒక కారణం చేత రాలేకపోతాను. ఇవాళ మా కృష్ణవంశీ గారి సినిమాకి రంగమార్తాండకి డబ్బింగ్కి వెళ్ళి అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి కూడా వెళ్లకుండా నేరుగా ఇటు వచ్చేసాను. 6 స్టార్ట్ చేస్తారు ఆవిడ కరెక్ట్గా అంటే. ఇవాళ ఈ కృష్ణరాయబారం వేదవతి గారి నోటి వెంట వినడం, కన్నులారా చూడడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. ఇంతకంటే మాటలు లేవండి. ఆవిడిలోని ఆ నట సామ్రాజ్ఞి, ఆ సంగీత కళా సరస్వతికి శిరస్సు వంచి పాదాభివందనాలు. సంయుక్త గారు ఇంత చక్కని కార్యక్రమం చేపట్టారు. వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆశీర్వచనాలు ఆవిడికి ఉంటాయి. ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఇలాంటి ఒక మంచి కార్యం ఈవిడ్ని చూసి అందరూ మొదలు పెట్టాలి. ఆవిడికి జన్మనిచ్చినందుకు నిజంగా ఆవిడ జన్మ గొప్పది. తల్లిదండ్రుల్ని మర్చిపోకుండా ఉన్న వాళ్ళనే మర్చిపోతున్నారు, ఓల్డేజ్ హోముల్లో పెడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. అలాగా లేని తండ్రి గారి గురించి ఆయనలోని హరికథా పితామహులకి ఆవిడ ఇలాంటి కార్యక్రమం చేపట్టడం, అది ఆవిడ పుట్టినరోజు నాడు పితృవందనం అనే పేరుతోటి. నాకు కరెక్ట్గా శాంతాబయటికి వరప్రసాద్ రెడ్డి గారు గుర్తొచ్చారు. ఆయన మాతృవందనం అని చెప్పి ఇలాగ చేస్తూ ఉంటారు. నిజంగా చాలా గొప్ప కార్యం చేపట్టారమ్మా. మీ పుట్టినరోజు కూడా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్య మీకు ప్రసాదించాలని, ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని, ఇలాంటి కళాకారులని ఎంతమందినో మనం సత్కరించుకోవాలని మరీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన మా సంజయ్ కిషోర్కి